సింధూజ భక్తి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి, ఈ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులకందరికీ కూడా, అట్లాగే ఈ ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి యాజమాన్య బృందానికి అందరికీ కూడా కాలపురుషుడైనటువంటి పరమేశ్వరుడు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరముగా స్వాగతింపబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీకందరకు కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజానికి సింధూజ భక్తి ఛానల్ అనేటువంటి ఈ ఛానల్లో మాట్లాడడము అనేటువంటి దానికి కూడా నేను నిజంగా గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ఎందువల్ల అంటే మనమంతా హిందువులం. ఈ హిందువు అనేటువంటి శబ్దము గతములో సింధు నాగరికత నుంచే ఉద్భవింపబడింది అన్నట్టుగా మనకు శాస్త్ర ప్రమాణాలు చెబుతూ ఉంటే, మరి ఆ సింధుత్వములో నుంచి వచ్చిన హిందుత్వము మనది. కాబట్టి ఆ హిందువైనటువంటి నేను అనేకులైన హిందువులకు ఈ విషయాలు చెబుతూ ఉన్నందుకు ఈ ఛానల్ వారికి మరొక్కసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రాశి ఫలితాలు మనం వినబోతున్నాం. మొత్తం 12 రాశులు ఉన్నాయి మనకు. ఈ 12 రాశులు వాటి వాటి అక్షరాలను బట్టి, అంటే నక్షత్రాలు 27గా, ఒక్కొక్క నక్షత్రానికి 4 అక్షరాలుగా ఉన్నటువంటి ప్రమాణాలు ఈ 12 రాశులు. దీంట్లో 9 అక్షరాలు కలిసి ఒక రాశి అవుతుంది. కాబట్టి ఆ 9 అక్షరాలలో మీ పేరు ప్రారంభంలో ఉండే అక్షరం ఏదవుతుందో అది మీ రాశిగా మీరు స్వీకరణ చేయాలి. ఇది నామ నక్షత్రాల ప్రకారంగా చెబుతున్న మాట. లేదు, ఒకవేళ మీకు నక్షత్రాలే తెలుసు, మీది అశ్విని నక్షత్రం లేదా కృత్తికా నక్షత్రం లేదా రోహిణి నక్షత్రం, ఆ నక్షత్రమే తెలుసు అన్నప్పుడు ఆ నక్షత్రం వెళ్ళిపోయి ఏ రాశిలో ఉంటుందో దాన్ని మీ రాశిగా మీరు తీసుకోవాలి. తర్వాత ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవలసినటువంటి ఒక చిన్న రహస్యం చెప్తాను మీకు. ప్రతి వాళ్ళు ఆదాయం వ్యయం, ఆదాయం 10 వచ్చి వ్యయం 4 వచ్చింది అనుకోండి, వెంటనే విపరీతంగా ఆనందపడిపోతాం. ఆదాయం అదే 4 వచ్చి వ్యయం 12 వచ్చింది అనుకోండి, వెంటనే డేలా పడిపోతాం. ఇక్కడ అసలు రహస్యం ఏంటి ఆదాయం వ్యయం అనేటువంటి మాటలకు అంటే, మనము ఆదాయం 4గా ఉంది అంటే 4 రూపాల్లో సంపాదిస్తాము, 12 వ్యయముగా ఉంది అంటే 12 రూపాలుగా దాన్ని ఖర్చు పెడతాము అని అర్థం. అంతేగాని 4 సంపాదించి తక్కిన 8 ఏదో అప్పు చేస్తామేమో ఖర్చు చేయడానికి అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 ఆదాయము అంటే సౌకర్యం ఏంటి అంటే 2 రూపాల్లో సంపాదిస్తాం, 12 వ్యయము అంటే 12 భాగాలుగా దాన్ని ఖర్చు పెడతాం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు మీనరాశికి సంబంధితమైనటువంటి ఫలితాంశాలు మనం వినబోతూ ఉన్నాం. ది అంటే పూర్వభాద్ర నక్షత్రంలోని ఆఖరు అక్షరము, దు షం ఝ ధ ఉత్తరాభద్ర నక్షత్రంలోని 4 పాదాలు, దే దో చా చి రేవతి నక్షత్రంలోని 4 పాదాలు, వీళ్ళందరూ కూడా మీనరాశి వాళ్ళు అవుతూ ఉన్నారు. వీరికి ఆదాయం 11గా, వ్యయం 5గా, గౌరవం 2గా, అవమానం 4గా తెలియజేయబడుతూ ఉంది. ఈ రాశి వాళ్లకు గోచారం ప్రకారంగా సాధ్యమునంత అన్ని మాసాలు అనుకూలంగానే ఉన్నాయి. మధ్యలో అక్కడ మాత్రమే ఇబ్బందులు ఉన్నాయి. కరెక్ట్గా పలాని మాసాలు అనేటువంటివి చెప్పడం కంటే కూడా 3 మాసాలకు ఒక్కసారి మధ్యలో చిన్నపాటి ఇబ్బందులు కనపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
వీళ్ళు కొన్ని పనులు ఆగిపోవడం కారణం చేత ధైర్యాన్ని కోల్పోయి మానసికమైన అశాంతిని పొందరాదు. ఎందువల్ల అంటే మనం అక్కడ అశాంతిని పొందాము అంటే అక్కడితో ఆ పని ఆగిపోతుంది. అట్లా కాకుండా కొంచెం ధైర్యంగా నిలబడితే ఆ పని మళ్ళా రెండింతలై మీకు ఫలితాన్ని ప్రయోజనాన్ని ఇవ్వగలిగేట్టుగా ఉన్నది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ప్రకృతి చిన్నపాటి పరీక్ష మిమ్మల్ని చేస్తున్నది అని అర్థం చేసుకోవాలి. తర్వాత ఉద్యోగాది విషయాల్లో బాగా సంపాదించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మానసికమైన ఒత్తిళ్లకు లోనయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. అనవసరమైన ఆలోచనలు మీరు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉన్నది. దీళ్ల కారణం చేత ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పాటవుతున్నాయి. అందువల్ల ఎప్పటికీ కూడా సమస్య ఇబ్బంది అనేటువంటిది వచ్చినప్పుడు పరమాత్మకు మనం అర్పణ చేస్తే ఆ దోషాలు ఆయనే తీసేసి మనకు శుభ ఫలితాలు ఇచ్చేదానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రయాణాలు ఈ అనవసరమైనటువంటివి ఎక్కువగా జరుగుతాయి. అట్లాగే వృత్తి వ్యాపార రంగాలలో చిన్న చిన్న అవమానాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రమోషన్లు అనేటువంటి మాట కంటే కూడా ఉన్న వాటిలోనే బాగా విస్తృతంగా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏవైనా ఇండ్ల నిర్మాణం వ్యాపార ప్రారంభం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభంలో ఉండే 3 నెలలు దాటిన తర్వాత మీరు ఎప్పుడు మొదలు పెట్టినా మీరు దాంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా వరకు అద్భుతంగా ఉంది. తర్వాత రైతులకు ఈ సంవత్సరంలో ప్రారంభంలో 3 నెలలు తక్కిన మాసాలంతా కూడా చాలా వరకు అద్భుతమైనటువంటి పంటలు మీకు కలిగేటువంటి అవకాశం ఉన్నది. పాడి పరిశ్రమలు చాలా బాగుంటాయి. అనుకున్న పనులు చిన్నపాటి ఆలస్యాన్ని చూపించినా తర్వాత అయితే చక్కగా నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి కొద్దిపాటి కలహాలు, స్నేహితులతోటి కొద్దిపాటి అవమానాలు మనం భరించాల్సి ఉన్నది. వాటిని జాగ్రత్త చేసుకోవాల్సి ఉన్నది. వీరు ఖచ్చితంగా శివారాధన, పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. రుద్రాభిషేకం ఆరుద్ర నక్షత్రము రోజు వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీనరాశి వారికి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 12 రాసుల వాళ్ళ దాండ్లలో నేను ఎక్కువగా మాట్లాడుతున్నవన్నీ కూడా ఇంచుమించుగా బాగుంటుంది అనేట్టుగానే మాట్లాడుతున్నాను. ఎందువల్ల అంటే విప్రవాక్యో జనార్దన అని ఒక మాట చెప్పారు. ఒక బ్రాహ్మడు అనేటువంటి వాడు, ఒక ఉపాసకుడైనటువంటి వాడు, ఒక ధర్మం తెలిసిన వాడు ఎప్పుడూ కూడా ఎదుటివానికి బాగోలేని సందర్భం ఉన్నా కూడా అది బాగవుతుంది అనేటువంటి మాట చెబితేనే ఆ మాటే మంత్రమవుతుంది అంటారు. అందుకే మనకు ఒక్క మాట చెప్పారు, మననాత్ త్రాయతే ఇది మంత్రః. మనస్సు నిండుగా మనం ఏ మాట అయితే చెప్తామో అదే మంత్రం అవుతుంది అంటారు. అందువల్ల బాగోలేదు అనేటువంటి మాటను పదే ప్రస్తావన చేయకుండా, అట్లాగని బాగోలేనిదంతా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట చెప్పకుండా ఉన్నంత వరకు బాగున్న అంశాలనే జాగ్రత్తగా ప్రస్తావన చేస్తూ మీరందరూ కూడా చక్కగా చల్లగా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడపాలి అనేటువంటి సంకల్పంతో మాత్రమే ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మీకందరికీ కూడా ఈ ఛానల్ వారి కారణం చేత తెలియజేయబడ్డం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఆయుష్, ఆరోగ్యము, సుఖము, భోగము, లాభము, సంపదలు, ఐశ్వర్యాలు కల్పింపజేస్తూ క్రోధినామ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ కూడా సుఖవంతమైన జీవనాన్ని గడపాలి అని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ చెప్పినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పణ చేస్తూ అర్చన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.